పూర్వం ఓ గ్రామంలో ఒక వృద్ధుడు, వారి కొడుకు కోడలు, వారికి ఇద్దరు మనవలు ఇలా ఉండేవారు. అయితే వారి మనవలు ఒకసారి కొడుకు దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని అడిగారు, ఏదో చెప్పారు. అయితే నాకు ఖాళీగా లేదు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి అన్నారు. వాళ్ళ అమ్మకి దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ కూడా ఖాళీగా లేదని తాత దగ్గరికి పంపించింది. తాత కొద్దిసేపు ముచ్చట్లాడి ఆ మనవల్ని పంపేశాడు. అయితే ఆ మనవలు ఆ సంగతి పక్కన పెడితే, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ భర్తతో ఒకటి అంటుంది, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని క్యారేజీలు పంపడానికి మీకు చూసుకోవడానికి నాకు టైం చాలట్లేదు. ఆ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో మీ నాన్నగారిని వృద్ధాశ్రమంలో చేర్పించండి, బయటకు పంపించండి, నేను అతన్ని చూడలేను, అతనికి సేవలు చేయలేను అన్నాడు. అయితే వెంటనే ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధుడికి అతడు వృద్ధాశ్రమానికి ఫోన్ చేసి వృద్ధాశ్రమంలో ఎక్కడుంది ఏంటి డీటెయిల్స్ కనుక్కొని వృద్ధాశ్రమంకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో ఒక మాట అంటాడు, ఒక పక్క ఊరిలో ఒక పని ఉంది, ఆ పని దగ్గరికి వెళ్ళి వద్దాం పదండి నాన్న అని తీసుకెళ్ళిపోతాడు. అయితే ఆ తండ్రిని వృద్ధాశ్రమం దగ్గరికి తీసుకెళ్తాడు. వృద్ధాశ్రమం తీసుకెళ్ళడానికి ఆటో దగ్గరికి వెళ్తే ఆటో వాడు ఆటో వస్తావా అంటే ఆటో 200 రూపాయలు అంటాడు. 200, 150కి రావా అని అంటాడు. అయితే 150కి పర్లేదులే, 200కి వస్తానులే అనుకొని బేరం ఒప్పుకొని వృద్ధాశ్రమానికి చేరుతాడు. వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో ఆ తండ్రిని చూసుకోవడానికి వృద్ధాశ్రమంకి అప్పగించేస్తాడు. అయితే వృద్ధాశ్రమంకి అప్పగించిన తర్వాత ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళ నాన్నగారికి ఏం చెప్తాడంటే, ఊర్లో కొద్దిగా పని ఉంది, ఆ పని చూసుకొని వస్తాను నాన్న, అప్పటి వరకు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ కొడుకులు తండ్రి దగ్గరికి వస్తారు. తండ్రి దగ్గరికి వస్తే తండ్రి తల్లిని కూర్చోబెట్టి వారిద్దరితో మాట్లాడుతుండగా అప్పుడు తాతయ్య ఏరు నాన్న అని అడుగుతారు వాళ్ళు. తాతయ్య ఏరు నాన్న అని అడిగితే, మీ తాతయ్యని వృద్ధాశ్రమంలో చేర్పించాము, మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ నలుగురమే ఉంటాము, మన ఇంట్లో నలుగురమే ఉంటాము అని చెప్తారు. అయితే వృద్ధాశ్రమం అంటే ఏంటి నాన్న అని అడుగుతాడు పెద్ద కొడుకు. అయితే వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని మనం చూసుకోలేకపోతే వృద్ధాశ్రమాలు ఉంటాయి, వాళ్ళ అంతా చూసుకుంటారు, తాతయ్యని అంతా బాగా చూసుకుంటారు, అలాంటి ఆశ్రమాలను వృద్ధాశ్రమాలు అంటారని చెప్తారు. అయితే మీరు పెద్దవాళ్ళు అయ్యాక మీకు కూడా వృద్ధాశ్రమంలో చేర్పిస్తాము నాన్న అమ్మ అని వాళ్ళకి అంటారు. అప్పుడు ఆ తల్లి తండ్రికి కనువిప్పు కలుగుతుంది, మేము ఇలా చేయకూడదు అని. అప్పుడు మళ్ళీ వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధాశ్రమం నుండి ఆ తండ్రిని తీసుకొని వచ్చి ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ఇదే నేటిలో ఈ కథలో ఉన్న ముఖ్య నీతి ఏంటి? మనం ఎలా అయితే ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మనం బాగా చదువుకుంటే మన పిల్లలు బాగా చదువుతారు. మనం ఎలా ఉంటేనే